వీడెవడో వచ్చాడు కాసేపు అంతేగా అంటేనంటే పప్పులో కాలేసినట్టే సాంబార్లో చేసినట్టే వచ్చినప్పుడు మామూలు కాదు మాట్లాడడంలో కబాలి. మన అర్థమైందా? నెక్స్ట్ 2 hours మన కోసం మనం బతుకుతాం, మన కోసం మనం మాట్లాడుకుంటాం, మన కోసం మనం ఉందాం. మన కోసం మనం బతకాలనుకునే వాళ్ళందరూ గట్టిగా చెప్పబట్టడం మీకోసం ఈ వేదిక రెండు మీకోసమే. జేఎస్ఆర్ అంటే మనది, మనం అంటేనే జేఎస్ఆర్. కాబట్టి మనం ఏమనుకోవాలి, మన కోసం మనం బతుకుతాం. ఎంత చక్కని సాయంత్రం ఇది. ప్రపంచం మొత్తం రేపు ఎలాగా భయపడుతున్న రోజులు. ఎందుకు అంటే ఇంజనీర్, ఐఐటి బాగా చదివిన వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక భూతం వచ్చి మా ఉద్యోగాలు ఎక్కడ పోతాయో 3 లక్షల మంది 3 కోట్ల మంది భారతదేశం అంతా గజగజలాడుతుంటే కేవలం ఒక రంగంలో ఉన్న మాత్రమే చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ రంగం పేరు రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్లో కూడా ప్రపంచం మొత్తం మీద కేవలం 25% మాత్రమే భూమి ఉంటుంది, 75% వాటర్ ఉంటుంది. 25% భూమిలో కూడా నివాస యోగ్యమైన భూమి మళ్ళీ 25% ఉంటుంది. ఆ 25%లో కూడా ప్రపంచం మొత్తం మీద డిమాండ్ ఉన్నది కేవలం హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ మాత్రమే, ఇంకెక్కడికి లేదు. మీరు ఏ స్టాటిస్టిక్స్ అయినా తీసుకోండి, ప్రపంచం ఎక్కడికైనా వెళ్ళండి, మొత్తం అందరూ ఇట్లా ఉండి మ్యాక్సిమం స్టాటిక్ గా ఉంటే కేవలం హైదరాబాద్ దాని చుట్టూ ఉన్న 100 కిలోమీటర్ల వరకు ఇలా ఆకాశానికి ఎత్తుతోంది. మనం ఎందుకు అంటే మనందరం రియల్ ఎస్టేట్ అనే చల్లని గొడుగులో ఉన్నాం, జిఎస్ఆర్ అనే చల్లని గొడుగులో ఉన్నాం. కాబట్టి వీఆర్ ఆల్ వెరీ సేఫ్, సెక్యూర్ అండ్ కనెక్టెడ్ విత్ అవర్ ఓన్ సెల్ఫ్.